అక్క ఐటమ్ సాంగ్ నాకైతే చాలా నవ్వుకున్నాను నిజంగా. దీంట్లో ఉన్నాయి పోయి జోకులు, కామెడీలు, యాక్టింగ్లు, డైలాగులు, రొమాన్సులు. చాలా బాగా నచ్చింది అన్న. కామెడీ అన్నీ బాగా నచ్చింది. సాటిస్ఫైర్ వచ్చింది. ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? నేను నిజంగా చెప్తారా, జగన్ చెప్తారా, నేను ఇందాక ట్రైలర్ చూసిన ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆనిత్యం. లాస్ట్ లో ఒక విలన్ ఫోన్ చేసి హీరోలకు ఫోన్ పని ఎవరు రాని అంటే బాయ్ అంటే ఓకే మరి బాయ్ ఫోన్ పెట్టేస్తాడు. నేను ఇటువంటి ట్రైలర్ అప్పుడు చూసిన ప్రేమ సినిమా చూసిన చాలా నవ్వుకున్నా. కానీ అంతా మించి ఇప్పుడు ఒక ట్రైలర్ ద్వారా నవ్వుకున్నా అంటే మ్యాడ్ అన్న. నేను మ్యాడ్ 1 లో చేశాను సినిమాలో, నేను అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ గా. కానీ ఈరోజు మ్యాడ్ స్క్వేర్ లో నిజంగా చూస్తుంటే అసలు అన్లిమిటెడ్ జోక్ మాత్రం నిజంగా కళ్యాణ్ శంకర్ డైరెక్షన్. అసలు ఆయన డైరెక్షన్ చాలా కొత్త ఉంటాను నిజంగా. తను జెన్యున్ అట్లనే అంత కామెడీ జనరేట్ చేస్తాడు, చాలా డిఫరెంట్ అనిపించింది. అది కానీ సినిమాలో మన క్యాష్ అందిపు మ్యాడ్ లో ఉన్నాడు, ఈ సినిమాలో మళ్ళీ ఉన్నాడు. ఓరే నీ అమ్మ ఎందుకు రా స్వామి నవ్వి నిజంగా దౌడంలో వచ్చినాయి. జనం చెప్తాను 2 నిమిషాలు చూసిన ట్రైలర్ నాకు అసలు మాటలు చాలా చాలా బాగుంది. ట్రైలర్ అయితే ఆ విశ్వ ఆదిబేస్ నిజంగా క్యాష్ అందిపు సినిమాలో ఉండడం, అదే సేమ్ టైం నాగవంశీ ప్రెజెన్స్ కాబట్టి చాలా కొత్త అనిపిస్తుంది అన్న. అంటే మనం చూసా లాస్ట్ లో మ్యాడ్ లేదంటే లడ్డుకు అసలు లవ్ ఉండదు. కానీ ఈ సినిమా లేదంటే లడ్డుకు పెళ్లి చేసే టైంలో వీళ్ళు మళ్ళీ పాత ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ ఏ రకంగా ఇష్యూ చేశారు, ఆయన పెళ్లి ఎట్ట క్యాన్సిల్ చేశారు, ఆ పెళ్లి ఎట్ట జరిగింది, వీళ్ళు పోలీసుల గెటప్ ఎట్లా అయ్యారు. అమ్మో అక్క ఐటమ్ సాంగ్ నాకైతే చాలా నవ్వుకున్నాను నిజంగా. ఒక సినిమా ఈ సినిమాలోనా అంటే పెద్ద ఆయన ఉంటాడు చూడు, పెద్ద ఆయన అంటే అంటే బాత్రూమ్కి వెళ్ళి బయట రాగానే వచ్చి చిన్న డాడీ వెళ్ళలే పెద్ద డాడీ అని డైలాగు. అమ్మా అసలు అమ్మో నేను నాకు మాట్లాడలేకపోతున్నా. అన్ని బాగుందన్న, చాలా బాగుంది నిజంగా. బాక్స్ ఆఫీస్ బాగా నిజంగా. తన యొక్క డైరెక్షన్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ మాత్రం చాలా కొత్త అనిపిస్తుంది అన్న తనది. ముందు చూసుకుంటే కూడా ఈసారి మ్యాడ్ కన్నా కూడా మ్యాడ్ 2 మాత్రం అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ విత్ డైరెక్షన్ చాలా మరి. జాతిరత్నాలు స్క్వేర్ అనొచ్చు అన్నది. జాతిరత్నాలు ప్రేమలు ఇవన్నీ మిక్స్ చేసి ఎలా ఉంటుందో అలాంటిది అనిపించింది. కానీ పెట్టింది వర్త్ అన్న ఫీలింగ్ ఏంటంటే చూడ ప్రజలకి ఏం కావాలన్న చూడండి. డిజిటల్ అన్న ఆ సినిమాలో కామెడీ బాగుంటది, 100 కోట్లు కొట్టింది. నోన్నాను కాదని ప్రేమలు కూడా అసలు సినిమా కూడా సినిమా తెలియదు. సినిమాలో కంటెంట్ బాగుంది కాబట్టి 100 కోట్లు కొట్టింది. ఇలాంటి సినిమానే ఈ సినిమా కాబట్టి మ్యాడ్ ఆల్రెడీ 100 కోట్లు కొట్టి కాబట్టి ఈ సినిమా ఇంకా ఎక్కువ కొట్టాలని మనసు. కానీ డైరెక్షన్ చాలా కొత్త అనిపించింది. కామెడీ మాత్రం ఎవరు రాశారో డైలాగ్ తెలియదు కానీ చాలా చాలా బాగా నవ్వుకుని అయితే అది చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. సో ఒక ఐటమ్ సాంగ్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. పోలీస్ గెటప్ చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ చాలా బాగుంది. అబ్బా మ్యాడ్ స్క్వేర్ అంటే మ్యాడ్ 2 అనుకోవచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను భయ. అబ్బా 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 ఉందా అదిరిపోయింది అంతే. దీంట్లో ఉన్నాయి పోయి జోకులు, కామెడీలు, యాక్టింగ్లు, డైలాగులు, రొమాన్సులు. ముఖ్యంగా ఇది యూత్ సినిమా. మ్యాడ్ అంటేనే అదొక యూత్ సినిమా. అసలు యూత్ చూడాల్సిన సినిమా. మ్యాడ్ 1 వచ్చింది, సూపర్ హిట్ అయింది. ఇది సూపర్ హిట్ అవుతుందా? మ్యాడ్ 1 సినిమా బ్లాక్ బస్టర్ అయింది. పైగా మ్యాడ్ 1 సినిమాలో నేను కూడా చేసా జూనియర్ ఆర్టిస్ట్ గా. 10 రోజులు చేసా నేనే. ఆ డబ్బులు ఇచ్చారు, కొన్ని రోజులు ఇవ్వాలి అంతేను. కానీ ఆ సినిమా చేసింది నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సినిమా పాటలు కూడా సాంగ్స్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. అద్భుతంగా ఇందులో డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగులు అయితే అబ్బాబా డైలాగులు ప్రతి సీను ప్రతి మాట డైలాగ్. అబ్బాబా డైలాగులు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎక్కడ అంటే సినిమా ఎక్కడ తగ్గేదిలే అంటుంది అనమాట. అంటే జాతిరత్నాలు అందులో డైరెక్టర్ సందీప్ కూడా ఉన్నాడు. అతను కూడా ఉన్నాడు. అంటే జాతిరత్నాలు ఆ టైప్ లో ఉండొచ్చు అనుకుంటున్నారా మరి? ఖచ్చితంగా. అంటే జాతిరత్నాల సినిమా వేరు, ఇది వేరు, మారుతుంది. అంటే సేమ్ కామెడీ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. అంటే కామెడీ ఉంది కదా, అది కామెడీ సినిమా. ఆ సినిమాయే కామెడీ సినిమాది. మ్యాడ్ సినిమా అంటే ఏంది, అదొక కామెడీ. కామెడీ క్రియేట్ చేసే సినిమా, కామెడీ కంటెంట్ ఉండే సినిమా. అసలు కామెడీ కోసం చూడాల్సిన సినిమా ఏది మ్యాడ్. ఈ మ్యాడ్ సినిమా భయ బాగా ఆడిస్తే 1000 కోట్లు పక్క. ఇది అంటే చిన్న సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేసే కెపాసిటీ ఉంది. కానీ ఏం చేద్దాం, భీమ్స్ మ్యూజిక్ చెప్పలే. గతంలో కూడా మ్యాడ్ సినిమా ఇదే ఉందలే, ఇదేం పెద్ద ఉండదులే అన్నారు అందరూ. కానీ ఏమైంది, మ్యాడ్ సినిమా చూసిన తర్వాత అందరూ ఫేమస్ అయిపోయారు. అంటే మ్యాడ్ సినిమాల పాటలు కానీ ఏది ఓయో గుర్రం పాట. అబ్బా నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినా. నేను ఓయో గుర్రం పాట ప్రతిరోజు చేసా, డాన్స్ ప్రతి క్షణం చేశా. నువ్వు కూడా రాసావు కదరా? ఓకే అని అంతమా ఓయో గుర్రం అంటాడు. చూడండి అంటే మనోడు మ్యాట్ ట్రైలర్ చూసాడు, పిచ్చోడు అయిపోయింది. కాబట్టి ఈ సినిమా కోసం అందరం వెయిటింగ్ చేస్తున్నాం. దయచేసి
ఈ సినిమాని థియేటర్ లో పెట్టండి సార్, ఆగలేకపోతున్నాం, ఆపుకోలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, మా వల్ల కావట్లే. సినిమా 1000 కోట్లు పక్క కొడతదంతే, దీనికి మాత్రం తిరిగేలేదు తగ్గలేదు అడ్డే లేదంతే.